సో మోదీ గారు కూడా వచ్చారు కాబట్టి ఈసారైనా కనీసం ఇంకో 4 ఏళ్ళ టైం ఉంది కదా, ఒక 50% అన్న పనులు కంప్లీట్ అవ్వాలని కోరుకుంటాను. ఎందుకంటే ఒక రాజధాని కట్టడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పటికే మనం చెన్నై నుంచి విడిపోయి ఈడికొచ్చి మళ్ళీ ఈడ డిఫరెంట్ అయిపోయి 2 రాష్ట్రాలు అయ్యి రాజధాని లేక ఉండి చాలా కష్టాలు పడుతున్నాం. అప్పుడు అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు మోదీ మట్టిను గంగా నది నీళ్ళు తీసుకొచ్చి ఇచ్చిపోయాడు. సో సక్సెస్ అయిపోద్ది, 5 ఏళ్ళలో కంప్లీట్ చేసుకుంటాం అనుకున్నాం. పాపం ప్రభుత్వం చేంజ్ అవ్వడం వల్ల అది పెండింగ్ పడటం చాలా బాధాకరం. సో ఇప్పటికే 1 ఇయర్ అయిపోయింది. మోదీ గారు మళ్ళీ వచ్చారు, మాట్లాడుతున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో పనులు ఆపొద్దు. ఎంత కష్టమైనా ఎన్ని అవరోధాలు ఎదురైనా కానీ డిప్యూటీ సీఎంకి అండ్ సీఎం గారికి విన్నవించుకుంటున్నాను నేను. సో తెలంగాణ ప్రాంత వాసినైనా సరే నేను తెలుగు వాళ్ళంతా ఒకటి, మన ఇండియన్స్ అంతా ఒకటి అనే మాట మీద కట్టుబడి ఉంటాను. దయచేసి ఒక మీ సినిమా భక్తుడిగా అండ్ తెలుగు ప్రేక్షకుడిగా, తెలుగు అభిమానిగా, తెలుగు ప్రజల అభిమానిగా కూడా కోరుకుంటున్నాను. మోదీ గారి ఆధ్వర్యంలో ఆయన సపోర్ట్ తీసుకొని ఎంత ఖర్చు అయినా సరే రిక్వెస్ట్ చేయండి, ఏమైనా చేయండి, మీరు రాజధాని ఖచ్చితంగా కావాల్సింది. ఎందుకంటే విడిపోయి ఇప్పటికే చిన్న చిన్న ఇష్యూలతో చాలా బాధపడుతున్నారు అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ అంటే మాకంటే కాస్త కూస్తో ఉన్నాయి, కొంచెం నడిపించేసుకుంటున్నాము. అలాగే కేసీఆర్ గారు పెద్దదే కట్టేశారు, మాకు కూడా సచివాలయం ఒకటి. సో ఇప్పుడు అక్కడున్న ప్రాంత ప్రజలకు కావాలి. ఎందుకంటే ఎక్కడ ఏ హెడ్ క్వార్టర్ ఒకటి ఉంటే సీఎం గారు ఒక దగ్గర కూర్చుంటున్నారు, కొంతమంది మంత్రులు వేరే గారి దగ్గర కూర్చుంటారు. చాలా ఇబ్బందికరమైన విషయం. అమరావతి డెవలప్ అయిందంటే అది ప్రపంచానికి ఒక తలమానికంగా గుర్తింపుని తెచ్చేది. ఎందుకంటే మన చరిత్రను, అమరావతి పేరుకి ఒక చరిత్ర ఉన్నది. సో అది మనకు చరిత్రను మరొకసారి తిరిగి రాస్తుంది. సో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ప్రాంతం ఎప్పుడైనా విడిపోయినప్పుడు ముందు జాగ్రత్తగా చూసుకుంటే బాగుండేదని ఫీలింగ్ కలిగింది. ఇప్పటికే చాలా లేట్ అయింది. ఇప్పుడైతే అసలు ఎట్టి పరిస్థితులు ఆగొద్దని అనుకుంటాను. ఎందుకంటే మోదీ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆధ్వర్యంలో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుంది అనుకుంటాను. ఆన్ బోర్డ్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారు. పనులు ఇంకా వేగవంతంగా పూర్తవుతాయి అంటారా? ఖచ్చితంగా ఈసారి అయితే ఖచ్చితంగా వేగంగా పూర్తయితే. ఎందుకంటే ప్రతి సమస్య ఎక్కడ ఏ సమస్య వచ్చినా ముందడుగు చేస్తుంది కాబట్టి ఇది రాజధాని తెలుగు 2 ప్రాంతాలు విడిపోయి తెలుగు ప్రాంతాలకి, ఇప్పుడు ఆంధ్ర రాయలసీమ ప్రాంతాలకి చాలా ఇంపార్టెంట్ గుండెకాయ లాంటిది కాబట్టి రాజధాని ఖచ్చితంగా ఆయన ప్రతి అడుగులో నేనే ముందుండాలి, సమాజానికి సేవ చేయాలనే ఉద్దేశంతో ఉంటాడు. అలా అని చెప్పి స్వార్థంతో కాదు, నేనే పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో కాదు, మన ప్రజలకి, మన దేశ ప్రజలకి, మన రాష్ట్ర ప్రజలకి ముందుగా న్యాయం చేయాలి. వాళ్ళు ఎటువంటి బాధలు పడకూడదు. ఈ రోజు కాదు, రేపటి గురించి కూడా ఆలోచిస్తున్నారు ఆయన. సో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో, అలాగే మోడీ గారు, చంద్రబాబు గారు, వీళ్ళు ముగ్గురు కలిసినట్టే ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఈ 4 ఏళ్లలో ఖచ్చితంగా కంప్లీట్ అవుతుందని నమ్మకం అయితే నాకు చాలా నమ్మకం ఉన్నది. ఇప్పుడు అనుకున్న రీతిలో వస్తుంది అంటారు అమరావతి? ఏదైతే ప్రొజెక్షన్స్ చేస్తున్నారో ఇలా అమరావతిని ఇలా తీర్చిదిద్దామని, అలాగే యాజ్ టీజ్గా తీర్చిదిద్దగలరు అంటారా? ఖచ్చితంగా తీర్చిదిద్దగలరు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 1 ఇయర్లో కాస్త కూస్త అక్కడ నెగిటివ్ వచ్చిందని అంటున్నారు ప్రభుత్వం మీద, టీడీపీ కూటమి ప్రభుత్వం మీద. సో మళ్ళీ ఒకవేళ పెండింగ్ వీళ్ళు ఏంటంటే నెక్స్ట్ వస్తుందో రాదో విషయం పక్క పెట్టండి సార్. ఈ 4 ఏళ్లలో మీరు ఎన్ని కష్టాలు ఎదురైనా ట్రై చేసి కంప్లీట్ చేస్తే ఖచ్చితంగా మీరు అనుకున్న దానికి మించి సాధించగలరు. రాజధాని ప్రపంచం స్థాయిలో అమరావతి అనేది మళ్ళీ ఇలా ఉందా అంటే మనకు ఒక రాజుల చరిత్రలో ఉంటుంది, ఆ టైప్లో గుర్తింపు తీసుకొచ్చే విధంగా మీరు తీర్చిదిద్దగలరు. ఎన్ని అవరోధాలైనా ఆపదని కోరుకుంటున్నాను. ఒకవేళ మీరు కనుక ఖర్చు ఎక్కువ అవుతుందని మీరు ఆగడానికి ట్రై చేస్తే చాలా ఇబ్బంది అవుతుంది. మళ్ళీ 5 ఏళ్ళు పట్టవచ్చు, ఇంకా 5 ఏళ్ళు పట్టవచ్చు. ఎట్టి పరిస్థితుల్లో మీరు ఆగదు. ఎన్ని కష్టాలు నష్టాలు ఏదైనా ఎదురాడాలి, పోరాడాలి, అమరావతిని నిర్మించాలని అయితే నేను కోరుకుంటున్నాను. ఒకవేళ నెక్స్ట్ జగన్ గారి ప్రభుత్వం వస్తే ఇది కొనసాగుతుంది అంటారా? మళ్ళీ ఇదివరకు లాగే ఏపీకి రాజధాని లేదని అవమానాన్ని పడాల్సి వస్తుంటారు ప్రజలు, ఏపీ ప్రజలు? మళ్ళీ ఆగే అవకాశాలు ఉండొచ్చు. ఎందుకంటే ఆయన టార్గెట్ ఆయనకు ఉంటుంది. నేను కొత్త ప్రభుత్వం వచ్చాను, నేను అనుకున్న రీతిలో కట్టాలని వాళ్ళకు ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ప్రతి ప్రభుత్వం వచ్చినసారి ఏమవుతుందంటే పథకాలు చేంజ్ చేస్తుంటారు. వాళ్ళే మాకొద్దు, మేము కొత్త ఇస్తామని అంటున్నారు. ఇది ఒక్కటి మార్చుకోవాలి అని చెప్తున్నాను ప్రతి ముఖ్యమంత్రికి, ప్రతి ఎక్స్క్యూటివ్ ముఖ్యమంత్రికి. ఇది ఒక్కటి మార్చుకొని చెప్తున్నాను సార్. ప్రజల కోసం వాళ్ళు సేవ చేసేదైనా, మీరు సేవ చేసేదైనా. ఇప్పుడు మీరు వచ్చారు మార్చారు, వాళ్ళు వచ్చారు మార్చారు, ఆ ఖర్చు అంతా ఎవరి మీద పడుతుంది? ప్రజలకు భారం అవుతుంది సార్. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి. ప్రభుత్వంలో 11 మంది ఉన్నాయా, 111 మంది ఉన్నాయని ఆలోచించద్దు. ఎవరైనా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు తప్పు చేస్తున్నారంటే వాడు ఒక్కడున్నా సరే, ఒక్క ఎమ్మెల్యే ఉన్నా సరే, రాస్తా రోకలు చేస్తారా, రోడ్ రోకలు చేస్తారా, మీరు ఏమైనా చేసింటే అది తప్పు చేస్తున్నారంటే ఆపండి. లేదు వాళ్ళు చేసేస్తారు, చేయనియండి అని ఇప్పుడు వదిలేసి మళ్ళీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆపేసి మీరు కొత్తగా తీర్చిదిద్దడం, కొత్తగా కట్టడం అనేది. దీన్ని బట్టి నెక్స్ట్ కూడా కూటమి వస్తే బాగుంటుంది అంటారా? నెక్స్ట్ కూడా కూటమి వస్తే ఇక ఎటువంటి సమస్యలు ఉండవు. ఎటువంటి ప్రభుత్వం ఇప్పుడు మొదలుపెట్టిన పనులు ఏమి కంప్లీట్ అయిపోతాయి. ఏమైనా పెండింగ్ ఉన్నా నెక్స్ట్ కూటమిలో టోటల్గా క్లోజ్ అయిపోతాయి. అందరు హ్యాపీగా ఉంటారు. అది నేను చెప్పేది అనమాట. అంటే ఇప్పుడు కూటమి కావాలన్నా నెక్స్ట్ కరెక్టే. అంటే ఒక్క రాజధాని మీద ఫోకస్ చేయకుండా మిగతా ఇస్తా అన్న ఏవైతే ఉంటాయో ఆరు ప్రామిసెస్ అవి కూడా ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా. ఖచ్చితంగా ప్రూవ్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ కూటమి రాదు. ఎందుకంటే జగనన్న చాలా ఇచ్చారు, మరి ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఏమో జగనన్న
పక్క తప్పుకోవాల్సి వచ్చింది 11 సీట్లతో. ఇప్పుడు వీళ్ళు వచ్చేసారు కూటమి కాబట్టి మూడు పార్టీలు కలిసినాయి కాబట్టి వచ్చారనే టాక్ కూడా ఉన్నది వీళ్ళ మీద. సో ఈ టాక్ని నెక్స్ట్ వీళ్ళు లేదు సింగిల్ గానే గెలవగలము అంటే ఎవరికి వారు నిలబడి గెలిస్తే చాలా మంచిదని అనుకుంటున్నాను. సో ఆ తర్వాత మిత్రపక్షంగా మారిపోవచ్చు, అందరు కలిసి గవర్నమెంట్ సపోర్ట్ ఇవ్వచ్చు. నెక్స్ట్ టైం డిఫరెంట్ ఎవరు వాళ్ళు అంటే జనసేన సపరేట్, వైసీపీ సపరేట్, బీజేపీ సపరేట్, టీడీపీ సపరేట్ గా ఉండి అన్ని ఎంత 157 సీట్స్ ఉన్నాయి కదా. సో 157 177 175 అన్నిట్లలో అన్ని పార్టీల వాళ్ళు పోటీ చేస్తే చాలా బెటర్. ఎవరి దమ్మేంటో తెలుస్తుంది నెక్స్ట్. అలాగే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళకి ఆపోజిట్ నిలబడాలనుకుంటారు కదా, వాళ్ళు కూడా భయపడతారు ఖచ్చితంగా. మన పవన్ కళ్యాణ్ గారు చాలా తక్కువ స్థానంలో పోటీ చేసి 100% విజయాన్ని తీసుకున్నారు, కరెక్టే. కానీ ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం 175 నియోజకవర్గాలు పోటీ చేస్తే అంత స్థాయి రిజల్ట్ వస్తుంది అంటారా ఈసారి? రాకపోయినా ఎవరి కెపాసిటీ ఏంటో తెలుస్తుంది కదా. సో వాళ్ళ సపోర్ట్ మరి ఎవరి కాళ్ళకి ఆల్రెడీ కంచుకోట్లు ఉంటాయి, కొన్ని ఏరియాలు ఎవరు ముట్టుకోలేరు వాటిని. అలాంటి ఏరియాల్లో మరి బీట్ చేయడం అనేది అసాధ్యం అని చెప్పుకోవచ్చు. మరి దీన్ని ఎలా చూస్తారు మీరు? కనీసం 50-50 ఛాన్సెస్ అయినా ఉంటాయి, కనీసం 30-30 ఛాన్సెస్ అయినా ఉంటాయి. అప్పుడు ఏంటంటే ప్రజలు నిజంగా ఈ రోజు న్యాయం చేశారు రాబోయే అనే టార్గెట్ కూడా ఉంటుంది. అప్పుడు ఎవరో ఒకడైతే ఖచ్చితంగా ఏదో విధంగా ఆ మిగతా 30 సీట్స్ మిగతా వాళ్ళ 30% మిగతా 30% కలవాల్సి వస్తుంది కదా. అప్పుడు భయం అనేది కలుగుతుంది. అరే బాబు ఈసారి ప్రజలు అందరికి 33% ఇచ్చారు కదా, అంటే వీడొద్దు వాడుద్దని అంటున్నారు కదా, అంటే నేను ఈసారి వీళ్ళతో కలుస్తున్నా. సో ఖచ్చితంగా ఈసారి వేరే వాళ్ళకు 30 కాదు 3% కూడా రాకుండా చేయాలనే పట్టుదల ఉంటుంది ఆ గవర్నమెంట్కి. అప్పుడు ఖచ్చితంగా మరి ప్రజలు మనకు ప్రజలు ఈసారి గట్టి బుద్ధి చెప్పారు. సో ఈసారి మనము 3 కాదు అసలు 0.3% కూడా ఎవరికి ఇవ్వద్దు, అంటే అన్ని పనులు చేయాలి. చూడు ఆడ కూడా ఇప్పుడు రాయలసీమ ఆంధ్ర సపరేట్, ఆడ కూడా 2 ప్రాంతాలని ఫ్యూచర్లో అవ్వచ్చు. నాకు తెలిసి నాకైతే ఒక టార్గెట్ ఉంది, ఖచ్చితంగా రాయలసీమ రాష్ట్రం అవుతుందని చెప్పేసి. నేను చచ్చేలోపు అయితే చూస్తాను భయ్య, 100% గ్యారంటీ ఇస్తున్నాను, రాయలసీమ రాష్ట్రం కూడా అవుతుంది. సో అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే రాయలసీమ ప్రాంత ప్రజలకు వాళ్ళ భావాలు వేరు, వాళ్ళ యాసలు వేరు, వాళ్ళ అభివృద్ధి వాళ్ళు కూడా కావాలనుకుంటారు. ఎందుకంటే అక్కడ చాలా ప్రాంతం ఎడారిలాగానే ఉంటుంది, ఓన్లీ వేరుశనగ మీద బతుకు, పత్తి మీద బతికే అంటారు. సో వాళ్ళకు కూడా వాటర్ కావాలి, ప్రాజెక్టులు కావాలి. సో ఇప్పుడు ఏది ఏమైనా ఆల్రెడీ 2 ప్రాంతాలకు విడిపోయినాము, 2 రాష్ట్రాలు. ఫ్యూచర్లో 3వ రాష్ట్రం కూడా అవుతే జగనన్న 3 రాజ్యాల కోరికను చూసారా, అది నెరవేరుతుంది. 100% నేను నమ్ముతున్నాను, నెరవేరుతుంది. జగనన్న కోరిక నెరవేరుతుంది, రాయలసీమ రాష్ట్రం కూడా అవుతుంది. అలా అని చెప్పేసి నేను విడిపోండి అని అనట్లేను. విడిపోయి ఇప్పటికే కొంతమంది ప్రజలు బాధపడుతున్నారు, కొంతమంది సంతోషంగా ఉన్నారు. కానీ విడిపోవాలనేది నేను కోరుకోవట్లేను. ఖచ్చితంగా రాయలసీమ రాష్ట్రం అయితే నన్ను నమ్మకం నాకున్నది. అలాగే కలిసి ఉండండి, కలిసి ఉంటే కలదు సుఖం అంటారు కదా. మనం ఐకమత్యంగా ఉంటాం, 5 ఏళ్ళు కలిస్తేనే ఐకమత్యంగా, అంటే పిడికిలని గట్టిగా ఉంటుంది, బలంగా ఎదుట కుదగలుగుతాం. ఖచ్చితంగా ఈసారి ప్రభుత్వానికి 4 సంవత్సరాల టైం ఉంది. అలాగే మోదీ గారు వచ్చారు, ప్రసంగిస్తున్నారు, సపోర్ట్ చేస్తానంటున్నారు. కాబట్టి ఆయన సాయం తీసుకొని రాజధాని అయితే ఈ 4 ఏళ్ళలో కంప్లీట్ చేస్తేనే మంచిది. నెక్స్ట్ ఏమైనా జరగవచ్చు, జగనన్న వస్తారనే నమ్మకం చాలా పెరిగిపోయింది. ఇప్పుడు రాజకీయ నాయకులు అదే నిమిషం కొట్టుకుంటారు, అదే నిమిషం కలిసిపోతారు. ఎవరెవరు ఎప్పుడు ఏ పార్టీకి మారుతున్నారో తెలియని పరిస్థితి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైసీపీకి వెళ్ళే ఛాన్స్ ఏమైనా ఉంటాయంటారా? అంటే కూటమి మారుతుంది కదా. ఆ ఛాన్స్ అయితే ఉండదు. ఒకవేళ కలిస్తే జగనన్న తోటి కొంతమంది ఎమ్మెల్యేలు పోయి అలా జగనన్నకు ఆయన గెలిచే ఛాన్స్ ఉన్నదని తెలిస్తే టీడీపీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి వెళ్ళి నేను ఎందుకు ఈ క్వశ్చన్ పర్టికులర్ గా ఈ క్వశ్చన్ ఎందుకు అడిగానంటే, పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారిని భారీగా విమర్శలు చేసిన వాళ్ళే, ఆయన మళ్ళీ కలిసిపోయారు కదా. అలా కూడా ఇప్పుడు ఎంత జగన్ గారు విమర్శ చేసినా మళ్ళీ కలిసే అవకాశం ఉండొచ్చేమో కదా రాజకీయాల్లో. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. లేదు, ఎందుకంటే ఆయనకు సినిమా ఫ్యాన్స్ కూడా ఉన్నారు కదా పవన్ అన్నకి. సో అలా జగనన్న పవన్ అన్న కలిసే అవకాశం అయితే 100% లేదు. మళ్ళీ ఆయన ఆంధ్ర ప్రాంతం అయినా రాయలసీమ ప్రాంతం, అఫ్కోర్స్ చంద్రబాబు గారు రాయలసీమ ప్రాంతం అయినా సరే ఆయన స్టార్టింగ్ నుంచి సినిమా ఇండస్ట్రీ పరంగా వీళ్ళకి బాగా పరిచయం ఉండటం వల్ల సో వాళ్ళిద్దరు అలా కలిశారు. కానీ జగనన్న పవన్ అన్న కలవటం అనేది జరగని పని. కలిస్తే అదొక సంచలనం అవుతుంది. 30-40 ఏళ్ళు వీళ్ళ పరిపాలన అంటారు చూసారా, ఆ టైప్లో అలాగే పాతగా పోతారు వాళ్ళు. ఇక వాళ్ళిద్దరు కలిస్తే మాత్రం అది చరిత్రలో రికార్డ్ అయిపోతుంది తెలుగు ప్రాంతాలకి. అసలు ఈ కాంబినేషన్ ఊహించుకుంటుంటేనే అసలు ఎక్కడికి వెళ్తుంది పీక్స్ కి. ఎదురెవడు రాలేడు. జగనన్న పవన్ అన్న పొరపాటున కలిస్తే వీళ్ళ పేర్లకు 2 అర్థాలు చూడండి. జగన్మోహన్ రెడ్డి, జగన్మోహనుడు అంటే జగన్ మొత్తానికి వ్యాపింపగలవాడు అనమాట. ఒక విధంగా చూసుకుంటే అంటే మోహించడం అంటే ఒక విధంగా చెప్పంటే ప్రేమించడం కూడా. సో జగన్ అన్నని ప్రేమించారు అనుకోండి, అదే టైంలో పవన్ అంటే ఏంటి, పవనము గాలి. సో ఈ 2 కలిస్తే ఎలా ఉంటుంది, చరిత్రలో ఒక 30, 40, 50 ఇయర్స్ వీళ్ళే ఇంకా అలా. అంటే వీళ్ళు 100 సంవత్సరాలు వచ్చే వరకు, వీళ్ళకు 100 సంవత్సరాలు వచ్చే వరకు వీళ్ళ ప్రభుత్వమే ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ వీళ్ళు 100 ఇయర్స్ దాటిపోయి టైం బాగలేక దేవుడి దగ్గరికి వెళ్తే ఆ తర్వాత ఏమైనా ప్రభుత్వాలు మారొచ్చేమో. కానీ వీళ్ళుంటే మాత్రం 30 to 50 ఇయర్స్ వీళ్ళ రాజ్యమే వెళ్తారు ఖచ్చితంగా. సరే, ఇప్పుడు అమరావతి కంప్లీట్ గా పూర్తయిపోతే హైదరాబాద్ మించిపోద్ది అంటారు అభివృద్ధిలో? ఖచ్చితంగా. ఎందుకంటే దానికి ఒక మనకు భక్తి ఇటువంటి చరిత్ర లాంటిది కూడా ఉంది ఆ పేరుకి.
సో ఖచ్చితంగా హైదరాబాద్ మించి పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అఫ్కోర్స్ తెలుగు ప్రాంతం నాది, తెలుగు ప్రాంతం, నేను హైదరాబాద్ వాడినైనా తెలంగాణ వాడినైనా మన అమరావతి మన తెలుగు వాళ్ళది కాబట్టి దానికి ఒక చరిత్ర ఉంది కాబట్టి, అమరావతి అనే పేరుకి ఒక చరిత్ర ఉంది కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారు ఉన్నారు కాబట్టి ఆ పేరు నిలబెడతారు, గొప్పగా చేస్తాడని అనుకుంటాను. ఎందుకంటే హైదరాబాదు తెలంగాణ డెవలప్మెంట్లో చంద్రబాబు గారి పాత్ర చాలా ఉన్నది. రాజశేఖర్ గారి పాత్ర, కేసీఆర్ గారి పాత్ర, గత ప్రభుత్వాల పాత్ర ఎంత ఉందో అలాగే చంద్రబాబు గారి పాత్ర కూడా అంతే ఉంది. కాబట్టి ఇప్పుడు ఆయన తెలంగాణ ఆంధ్రాలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా దీనిని మించిన డెవలప్మెంటే చూసుకుంటాడు. ఎందుకంటే నేను మన తెలుగు ప్రాంతాన్ని ఒక మలేషియా లాగా, ఒక సింగపూర్ లాగా కలగన్నాడు ఆయన. సో అటువంటి వ్యక్తి సీఎంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా టార్గెట్ పెట్టేసుకుంటాడు, హైదరాబాద్ మించి కొట్టాలని అనుకుంటాడు ఖచ్చితంగా.